నమస్కారం ప్రజలారా. గత 2-3 రోజులుగా హెచ్సియు ల్యాండ్ పైన ఒక విభిన్నమైన చర్చ అయితే జరుగుతుంది. హెచ్సియు ల్యాండ్ అని, దాన్ని గవర్నమెంట్ తీసుకుంటుందని, బుల్డోజర్లు పెట్టి అది చేస్తున్నారు. విద్యార్థులను పరోక్షంగా రెచ్చగొడుతున్న కొన్ని రాజకీయ పార్టీలు, అంటే ఆ రాజకీయ పార్టీలలో చదువొచ్చిన సన్నాసులు ఉన్నారో లేరో మనకు తెలియదు. లేదా చదువొచ్చినా కానీ విద్యార్థులను అబద్ధపు మాటలు చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి విద్యార్థుల భవిష్యత్తులో ఖరాబ్ చేసుకుంటే వీళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం చూడాలనుకుంటున్నారో కూడా మనకు తెలియదు. బేసిక్ గా ఆ ఇష్యూకి వస్తే, ఆ 400 ఎకరాలు 25 సంవత్సరాల కింద బిల్లిరావు అనే వ్యక్తికి రాసిచ్చిర్రు. 25 సంవత్సరాల నుంచి కూడా ఆ ల్యాండ్ బిల్లిరావు దగ్గరనే ఉంది. ఈ బిల్లిరావు అనే ఒక వ్యక్తి, ప్రైవేట్ వ్యక్తి, ఒక ప్రైవేట్ సంస్థకి ఆల్రెడీ హెచ్యు రాసి ఇచ్చేసిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు ఉమ్మడి ప్రభుత్వం ఉంటే అది రాసి ఇచ్చేసిన తర్వాత 25 సంవత్సరాల నుంచి కూడా ఆ ల్యాండ్ అతని దగ్గరనే ఉంది. ఇప్పుడు ఆయన ఒక ప్రైవేట్ సంస్థకి, ఒక ప్రైవేట్ దానికి రాసిద్దామని ఉన్నప్పుడు అది ఆయన ల్యాండ్ కాదు, అది గవర్నమెంట్ ల్యాండ్ అని తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైకోర్టులో కేసేసి, సుప్రీంకోర్టులో కేసేసి 2 కోట్ల నుంచి కూడా ఆర్డర్ వచ్చిన తర్వాతనే పోయింది. 2 కోట్లు కూడా చెప్పింది దేశంలోనే అతిపెద్ద న్యాయస్థానం, ఇక దాన్ని మించి ఏది లేదు. ఈ చదువులేని సన్నాసం తెలుసుకోవాల్సింది. సుప్రీంకోర్టు చెప్పింది కూడా ఆ భూమి తెలంగాణ ప్రభుత్వంది, ఆ భూమి అని సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా చెప్పిన తర్వాత 25 సంవత్సరాల కింద ఆ భూమి హెచ్యు వేరేలోకి రాసిచ్చేసిందని ప్రూఫ్స్ కూడా ఉన్నాక, ఈ రోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది ఒక హ్యూజ్ డెవలపింగ్ సిటీ కదా, ఆల్మోస్ట్ డెవలప్డ్ సిటీ అది. అక్కడ 400 ఎకరాలు అంటే 1000 కోట్లు. ఇప్పుడు గవర్నమెంట్ కి కూడా భూమి కావాలన్నప్పుడు ఆకాశం నుంచే పడి రాదు. డెవలప్మెంట్ కావాలంటే భూమి కావాలా. అక్కడ 400 ఎకరాల్లో సిటీ సెంట్రల్ పాయింట్ లో అక్కడ డెవలప్మెంట్ చేస్తే అంతర్జాతీయ పెట్టుబడులు లక్షల కోట్లు వస్తాయి, లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. రేపు ఇప్పుడు ఆ హెచ్సియూలో చదువుకుంటున్న విద్యార్థులు కూడా ఇంకొక సంవత్సరమో, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఉంటారు, బయటికి వస్తారు. తర్వాత వాళ్ళకు కూడా ఉద్యోగాలు కావాలా. వాళ్ళకు ఉద్యోగాలు కావాలంటే ఆ ఏరియా డెవలప్మెంట్ కావాలా. ప్రతి సంవత్సరం కొన్ని పెట్టుబడులు వస్తూ ఉంటే, కొత్త ఉద్యోగాలు వస్తూ ఉంటే, లేదంటే రావు. సిటీ సెంట్రల్ పాయింట్ లో అంత 400 ఎకరాలు, అసలు దానికి హెచ్సియూకి సంబంధమే లేదు. సుప్రీం కోర్టు కన్నా తోపు నా కొడుకు ఈడ ఎవ్వరు లేరు. కొంతమంది గుంట నక్కలు, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు గుంట నక్కలు ట్రై చేస్తున్నాయి. అమాయకమైన విద్యార్థులకు రెచ్చగొట్టి వాళ్ళ పైన కేసులు పెట్టిస్తే ఈ సన్నాసుల భవిష్యత్తు ఏం పోదు, విద్యార్థుల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. విద్యార్థులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఉన్నాయి. ఆ భూమి హెచ్సియూది కాదు, అది ఫారెస్ట్ రిజర్వ్ భూమి కాదు, అది సిటీ మధ్యలో ఉన్న భూమి, గవర్నమెంట్ కి కావాల్సిన భూమి, అభివృద్ధికి అవసరం అయ్యే భూమి. గవర్నమెంట్ కి కావాలన్నా ఏ గవర్నమెంట్ అయినా సరే రేపు వచ్చిన భూమి మాత్రం ఆకాశం నుంచి పడి రాదు. అది హెచ్సియూది కాదు, అది గవర్నమెంట్ భూమి అని దేశంలోని అతి పెద్ద న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు మాట్లాడుతున్న బీజేపీ సన్నాసులు ఉన్నారు కొంతమంది, వాళ్ళ పేర్లు బీఆర్ఎస్ సన్నాసులు 5 సంవత్సరాల కింద ఆక్సిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మనం పిలుచుకునే ఆంధ్రప్రదేశ్ లో యురేనియం తవ్వకాలని చాలు చేద్దామని ప్రయత్నిస్తే ఆపింది ఇదే రేవంత్ రెడ్డి. ఈ సన్నాసులకు ఆ రోజు గుర్తు రాలేదా? లక్షల ప్రాణులు ఉంటాయి, కోట్ల చెట్లు ఉంటాయని. పులులు, సింహాలు తిరిగే నల్లమల్ల ఫారెస్ట్ లో యురేనియం తవ్వకాలు చేయొచ్చాక ఈ సన్నాసులు డెవలప్మెంట్ కి ఉపయోగపడే ల్యాండ్ ని ఈరోజు ఏమంటారు, విద్యార్థులను రెచ్చగొట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ పైన ఏదో ఒకటి చేయాలని చూస్తారు. అరే కొంచెమన్నా సిగ్గుసరం ఉండాలి సన్నాసులు. విద్యార్థులకు తెలియదు అనుకుందాం. రాజకీయంగా సంవత్సరాల కొద్ది రాజకీయాల పాటు ఏడుస్తున్న సన్నాసులకు ఆ ల్యాండ్ ఎవరిది? మరి 25 సంవత్సరాలకు ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు ఈ సన్నాసులు, ఈరోజు మాట్లాడుతున్న రాజకీయ సన్నాసులు మరి ఎందుకు ప్రశ్నించలేరు? 20 సంవత్సరాలుగా ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఉంటే ఆ ప్రైవేట్ వ్యక్తి 2 సంవత్సరాల కింద ప్లాన్ వేసిండు వేరేలోకి ఇచ్చేద్దామని. మరి అప్పటి నుంచి రేవంత్ రెడ్డి కదా కొట్లాడి ఆ ల్యాండ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. మరి ఈ సన్నాసులు అందరూ అప్పుడు ఏం పెట్టుకోరు? చెవులల్లా కళ్ళల్లా మన్ను పోసుకుర్రా? మరి మాట్లాడాలి ఇవన్నీ. విద్యార్థులను పరోక్షంగా రెచ్చగొట్టడం కాదు, వాస్తవాలు విద్యార్థులకు చెప్పాలా. రేపు ఉద్యోగాలు వస్తే వాళ్ళకే వస్తాయని చెప్పాలా. ఒక ప్రతిపక్షంలో ఉండి ఒక కొంతమంది సన్నాసులు అధికారంలో ఉండి సెంట్రల్లో
మాట్లాడాల. కొంతమంది బీజేపీ నాయకులు ఉన్నారు, వాళ్ళ చాలా మంచిగా మాట్లాడారు. అది అభివృద్ధికి అవసరమయ్యే ల్యాండ్ దాన్ని తీసుకోవాలి, చాలా మంచిగా చెప్పారు. అలాంటి లీడర్లు అవసరం. చదువురాని లీడర్లు ఉన్నారు బీజేపీలో కొంతమంది, వాళ్ళ నోటికి ఏమొస్తే అదే మాట్లాడతారు. విద్యార్థులకు ఎప్పుడైనా నిజాలు చెప్పడానికి ప్రయత్నించండి. మీ రాజకీయ ప్రజల కోసం విద్యార్థుల భవిష్యత్తులతో ఆడుకోకండి.